నమస్కారం కృష్ణరావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, నేషనల్ పార్టీసు, రీజనల్ పార్టీసు. వాళ్ళ పార్టీలు మరి ఉండడం కోసం అని చెప్పేసి ముఖ్యంగా ఆ పార్టీల యొక్క ప్రణాళికలు ఏమిటనేది చూసుకున్నంటే ఈ మధ్య ఇదివరకు ఏంటంటే వాళ్ళు ఒక దాని గురించి కాంగ్రెస్ కానీ లేకపోతే అటు అపోజిషన్ పార్టీ కానీ ఒక నిబద్ధతతో దేశ ప్రయోజనానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్న పరిమితులకు లోబడి కట్టుకుంటూ వచ్చారు. కానీ అయితే ఎక్కడైతే ఇప్పుడు ఈ రీజనలిజం పెరిగి రీజనల్ పార్టీస్ అవన్నీ వచ్చారో వాళ్ళు ముందరకు పోవడం అంటే వాళ్ళు ఫ్యూచర్లో సస్టైన్ అవ్వడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళ పార్టీకి వాళ్ళ ఫ్యూచర్ సస్టెనెన్స్కిను బోలెడు నిధులు వస్తాయనే ఉద్దేశంతో లెక్కాపత్రం లేకుండా మనము ఏమైనా ఏది చూసుకున్నా మనకు సరే రాగానే వాళ్ళు వచ్చి చూసేది ఈ ప్రాజెక్ట్స్ నిర్మాణం గురించి. అట్లాగే మనకి 2 టర్మ్స్ పాలనలో కేసీఆర్ గారు చేసినది వెరీ 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 కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ ఈస్ కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగాయని చెప్పేసి చంద్రశేఖరరావు గారిని కమిషన్ ముందర హాజరవ్వమని చెప్పేసి అది ఏంటి 115వ విట్నెస్గా ఆయన్ని అటెండ్ అవ్వమని చెప్పారు. సో దానికి మరి మొన్న ఆయన కమిషన్ వేసిన ప్రశ్నలన్నిటికీ చేసి ఇది మాది కాదు, అధికారుల నిర్ణయం బట్టి మేము దీన్ని నియంత్రించాము, అందుకోసం అని చెప్పేసేసి మా తప్పిదం ఏమీ లేదనేటువంటి విషయాన్ని ఆయన వాళ్ళ ముందర ఇది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది కాబట్టి మమ్మల్ని ఇది చేయడం గురించే తప్ప మేమంతా మంచిగా చేశాము, ఇలాంటివి ఒక పిల్లలో 2 పిల్లలలో కుంగిపోతే నష్టం ఏమి ఉండదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పేసి కేటీఆర్ గారు అనడం ఇలాంటివన్నీను ఇది ఒక పొలిటికల్ వెండెట్టా ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రతినిధులు అవన్నీ చెప్పారు. సో ఇది కాళేశ్వరమే కాకుండా ఈ మేడిగడ్డ, అన్నారం, తర్వాత సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ అంటే బట్ మేజర్గా చంద్రశేఖరరావు గారు ఏంటంటే దీంట్లో నా ఇదేమి లేదు, అంతా ఇంజనీర్లే నిర్ణయించారు, ఓన్లీ క్యాబినెట్ ఒక్కటే ఆమోదించింది అనే అంశం మీద ఒక 10 పాయింట్స్ ప్లాన్ వాళ్ళ ముందరికి వీళ్ళు చెప్పారనమాట. సో ఇంకా ఇదిబద్ధంగా మనకేమీ ఆయన ఎంక్వైరీ అయిన తర్వాత వచ్చిన విషయాలు ఏమీ తెలియలేదు. అసలు ఈ కేసీఆర్ గారు ఈ అంటే ఒకసారి అడ్జర్న్మెంట్ తీసుకుని తర్వాత అటెండ్ అయ్యారు. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ వర్కర్స్, బీఆర్ఎస్ వర్కర్స్ వాళ్ళందరూ ఆయన వెళ్ళి ఇది చేసి అటెండ్ అయ్యింది. సో దీని మీద ఒక స్పందన. ఇక్కడ 2 విషయాలు. మొట్టమొదట నీటిపారుదల ప్రాజెక్టులు బంగారపు గనులలాగా తయారు చేసుకోవటం ఒకటి, రెండోది బాధ్యత ఎవరిది, 2 సపరేట్గా చెప్తాం. ఈ నీటిపారుదల ప్రాజెక్టులను గోల్డ్ మైన్స్ లాగా, బంగారపు గనులలాగా తయారు చేసుకునే విధానం మహారాష్ట్రలో మొదలైంది. ఇప్పుడు ఆయన ఇంపార్టెంట్ లీడర్, ఇది ఎన్సిపి అజిత్ పవార్, ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండేవాడు. అవసరం ఉన్నా లేకపోయినా కమిషన్ల కోసంగా ఈ నీటిపారుదల ప్రాజెక్టులను కట్టే విధానం అక్కడ మొదలైంది. దానిని ఇంకో లెవెల్కు తీసుకుపోయినాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి టైంకు ఇవి వచ్చేసాయి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. మామూలు ప్రాజెక్టులు కట్టడం అంటే చాలా రోజులు టైం పడుతుంది, కమిషన్లు వెంటనే రావు. లిఫ్ట్ ఇరిగేషన్లో అది ఈజీ అయిపోయింది, వెంటనే 2-3 ఏళ్లలో 5 ఏళ్లలో అయిపోతాయి. సో కమిషన్లు కూడా వెంటనే షేర్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వీటికి ఇంపార్టెంట్ లీడర్ అన్నమాట ఏంటంటే ఓట్లు నోట్ల ప్రాజెక్టులు. వీటి వల్ల ఓట్లు పడతాయి, నోట్లు వస్తాయి, ఓట్లు నోట్ల ప్రాజెక్ట్ అని. సో ఆ రకంలో తీసుకుపోయినారు. ఇంకా అప్పటి నుంచి ఇరిగేషన్ అంతకుముందు మహా అయితే 1500 కోట్లు, 1000 కోట్లు ఇరిగేషన్కు బడ్జెట్లో అలొకేషన్ ఉంటే చాలా పెద్ద అలొకేషన్. ఎక్కువ మాట్లాడేవాళ్ళు తక్కువ జరుగుతూ ఉండేది.
సడన్గా 10,000 కోట్లు 15,000 కోట్లు 20,000 కోట్లు పెరిగిపోయినాయి. దాంట్లో బ్రహ్మాండంగా ఇంజనీర్లు ఇప్పుడు ఒక్కోడు చూస్తున్నాం కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు ఒక్కోడిని పట్టుకుంటే 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు వస్తుంది. సో ఆఫీషియల్ కరప్షను పెరిగిపోయింది, పొలిటికల్ కరప్షను దానికి మించి 3-4 రెట్లు పెరిగిపోయింది. ఇది ఒక ఆస్పెక్ట్. దెన్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇన్ఫ్యాక్ట్ అది ఒక పెద్ద పాయింట్ కేసీఆర్ గారు రైస్ చేశారు. క్యాబినెట్ అప్రూవ్ చేస్తే ఏ తప్పైనా కానీ అయిపోయినట్టేనా? సో అది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక మేజర్ ప్రాజెక్ట్ విషయంలో రోసయ్య గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, ఇదే ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో అది సంతకం పెట్టి ఫైల్ పోయిన తర్వాత భయపడి ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని అది క్యాబినెట్ అప్రూవల్ అయ్యేటట్టు చూసుకున్నాడు. సో క్యాబినెట్ అప్రూవల్ అయితే అప్పుడు ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? ఇప్పుడు అది ఆయన చెప్తూ ఉంది కూడా, ఎవరు కేసీఆర్ గారు చెప్తుంది, కింద నుంచి ఇంజనీర్లు పెట్టారు, క్యాబినెట్ అప్రూవ్ చేశారు, నా తప్పే ఉందని. ఒకటి కింద నుంచి ఇంజనీర్లు పెట్టినా అక్కడంతా బొమ్మలేసి వేసి ఇటు నుంచి ఇటుకు వస్తుంది అటు నుంచి వస్తుంది చెప్పిందంతా ఈయన ముందు చెప్పేసి ఇది ఇట్లా పోవాలి అది అట్లా పోవాలి అన్న తర్వాత కింద నో అని చెప్పే ధైర్యం ఏ ఇంజనీర్కి ఉంటుంది? సో ఇది స్కేప్ గోట్ల కోసంగా ఇంజనీర్ల మీదకి నెట్టేయటం అనేది వాస్తవం. ఇక క్యాబినెట్ అప్రూవల్. సో రాంగ్ ప్రాజెక్టు క్యాబినెట్ ముందుకు పోయి క్యాబినెట్ అప్రూవ్ చేస్తే ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా? ఘోష్ కమిషన్ రేపు అడగాల్సిన ప్రశ్న ప్రధానమైనటువంటిది ఇది. అప్పుడు ఏం కావాలి? ఎవరు దీన్ని ఇనిషియేటివ్ చేసుకొని క్యాబినెట్కు తీసుకుపోయినారో ఆ మినిస్టర్ దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. లేకపోతే క్యాబినెట్ అప్రూవ్ చేసింది కాబట్టి 20 మంది ఉన్నారు, 20 మంది ఏం చేయలేం కాబట్టి ఇది ఏమైపోయినా పర్వాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఉంది, దాంట్లో ఎవరు కాదంటం లేదు. ఎందుకంటే తెలంగాణ భౌగోళిక పరిస్థితులను బట్టి నీళ్లు ఇవ్వాలి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే ఇవ్వగలరు. మామూలు డ్యాములు కట్టి ఇవ్వలేరు. డ్యాములు కడితే నువ్వు మహారాష్ట్రలో కడితేనే నీకు తెలంగాణకు నీళ్ళు వస్తాయి, ఎందుకంటే అది పక్కన పైన ఉంది కాబట్టి. తెలంగాణలో కట్టడానికి వీలేదు, ఎందుకంటే గోదావరి కింద ఉంది, కృష్ణా కింద ఉంది, తెలంగాణ పైన ఉంది. సో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలి. బట్ ఇది కరెక్ట్ టెక్నికల్ సొల్యూషనా? దీనికన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఉందా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేయాల్సినంత అవసరం ఉందా? 1,00,000 కోట్లకు ఎన్ని క్యూసెక్కలు నీళ్ళు వచ్చాయి, ఎన్ని టీఎంసీలు నీళ్ళు వచ్చాయి? తప్పకుండా దీని మీద ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. గుడ్, అట్లీస్ట్ మేము ఏం చేసినా చెల్లుతుంది అనేటటువంటి దానికి నియంతృత్వాల్లో అవకాశం ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఉండదు అనేది ఇది కూడా నిరూపించింది. సరే, ఈరోజు మళ్ళీ అది ప్రూవ్ కాకపోవచ్చు, ఆయనకి ఏం కాకపోవచ్చు, మళ్ళీ రేపు గెలవచ్చు, అది వేరే విషయం. బట్ అట్లీస్ట్ ఒక కమిషన్ ముందుకు ముఖ్యమంత్రి గారు వచ్చి నిలబడి చెప్పాల్సి రావటం అంటేనే చాలా చాలా గొప్ప విషయం. బట్ ఇరిగేషను ఒక బంగారు బాతుల్లాగా మొత్తం ఆంధ్ర తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చేసుకొని ప్రాజెక్టుల కన్నా డబ్బులు ప్రధానంగా ఈ ప్రాజెక్టులు నచ్చినాయనేటువంటిది మాత్రం వాస్తవం. అందులో దానికి అన్నిటికీ హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నది కాళేశ్వరం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇదివరకు కూడా టాక్స్లో ఏదో చెప్పారు, ఈ ప్రాణహిత చెవిళ్ళ ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో వాటర్ పంప్ చేసి అక్కడ ఎకరాకి చేయాలంటే ఈచ్ ఎకరికి అబౌట్ 10,000 రూపీస్ ఎంత అవుతుంది. అదే రైతు పండిస్తే అంత డబ్బు రాదు. సో ఆ 10,000 రైస్ కూడా సబ్సిడీగా ఇవ్వచ్చు. ప్రతి సంవత్సరం ఆ ఎలక్ట్రిసిటీ ఆ ఖర్చే 10,000 20,000 ఎకరాకు వచ్చేటట్టు ఉందనే అది చాలా స్టడీస్ ఉన్నాయి దాని మీద. సరే, మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.